14,000 మంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు పెన్షనర్లు. బెనిఫిట్ బకాయిలు చెల్లించాలని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్ష చేపట్టారు పెన్షనర్లు. 2024 మార్చి నుంచి పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్ డబ్బులు చెల్లించడం లేదన్నారు. బకాయిలతో పాటు జీపీఎఫ్ కు కూడా డబ్బులు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు పెన్షనర్లు. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ఈరోజు పెన్షనర్ జేఏసీ ఆధ్వర్యంలో మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. వాస్తవానికి 2024 మార్చిలో ప్రారంభమైనటువంటి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క డబ్బు చెల్లించకుండా, మాకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నది. మాకు రావాల్సిన డబ్బులు అంటే మేము దాచుకున్న డబ్బు జీపీఎఫ్ పైసా కూడబెట్టుకొని మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ను కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా టీఎస్జీఎల్ఐ ఉద్యోగంలో ఉన్న కాలంలో ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగికి ఏదైనా జరగకూడదని జరిగితే మాకు ఇన్సూరెన్స్ వర్తించేటువంటి టీఎస్జీఎల్ఐ కూడా మేము రిటైర్మెంట్ కావడంతో అకౌంట్ క్లోజ్ చేసి ఇవాళ ఈకు పేరు పంపడం జరిగింది. టీఎస్జీఎల్ఐ కూడా రావడం లేదు. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 14,000 మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలను కేవలం 6,500-7,000 కోట్లు అయితే మా డబ్బులు సరిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు అంటున్నారు, నన్ను కోసుక తింటారా, నన్ను వండక తింటారా, నా దగ్గర ఒక పైసా లేదు, నాకు ఎవడు అప్పు పుట్టనిస్తలేడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేనంటున్న ముఖ్యమంత్రి గారు, మీకు ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలయ్యి మీ మంత్రులయ్యి జీతాలు ఆపితే ఒక 6 నెలలు ఆపితే మా బకాయిలను తీరుతాయి అని చెప్పి నేను వారికి సూచనలు చేస్తూ ఉన్నా. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులుగా 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందినప్పటికీ నేటి వరకు ఏ ఒక్కరికి కూడా ఒక జీపీఎఫ్ మినహాయించి మిగతా ఏవి కూడా రాకపోవడం వలన బాధతో ఇంటిలో విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులము ఇవాళ రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్తా ఉన్నాను. మాలో కొంతమంది మరణిస్తూ ఉంటే చూస్తూ బాధపడుతూ గత 2 మాసాలుగా అనేక ఉద్యమ కార్యరూపంలో అనేక మార్లుగా మేము నిరసనలు తెలియజేస్తాం.